హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే సండే అన్నమాట, వీకెండ్. సో ఇవాళ ఒక చిన్న ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న పార్టీ ఉంది. సో ఫ్రెండ్స్ తోటి అందరితో వెళ్తున్నాను అనమాట. ఓన్లీ లేడీస్, నో కిడ్స్, నో జెంట్స్. ఓన్లీ మేము మాత్రమే మంచికి బయటకు వెళ్ళి తిందాం అనుకున్నాము. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాను. సో వెస్ట్రన్ డ్రెస్సెస్ అనుకున్నాము, సో అది వేసుకొని వెళ్తున్నాను. ఒకవేళ ఏదైనా వీల్ కుదిరి ఎంత వ్లాగింగ్ తీయగలితే అంత తీస్తాను, లేదు అంటే అందరితో పాటు మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చేస్తాను. సో ఇప్పుడైతే ఇక నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అందరు రెడీ అవుతే మేము స్టార్ట్ అయిపోతాము. చలో బాయ్. 2 కార్స్ లో బయలుదేరాం. అక్కడ రస్మై, ఇక్కడ గీత, ఇక్కడ నేను, ముందు వర్ష ప్రియ ఉంది. ఇప్పుడైతే మేము రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ జస్ట్ ఇంకా అందరం కలిసి కార్ దిగేసి వాక్ చేసుకుంటూ, అంటే పార్కింగ్ లాట్లో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో అదే కార్ దిగేసి, చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఇంకా చల్లగా ఉంది కదా, మంచిగా ఇట్లా దిగుతున్నాం అనమాట. ఇంకా ఫుల్ మేము వచ్చిన రెస్టారెంట్ అయితే A2B రెస్టారెంట్ అనమాట. ఇది వేరే అంటే లైక్ ఇండియన్స్కి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ చెన్నైలో ఉన్న వాళ్ళకైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. A2B ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే కదా. అడియార్ ఆనంద్ భవన్ అనమాట దాని రెస్టారెంట్ ఫుల్ ఫామ్ వచ్చేసి. ఇది కూడా సర్వణ భవన్ టైప్ అనమాట. మీకు సర్వణ భవన్ ఐడియా ఉంటే సేమ్ ఇంకా వెజిటేరియన్ రెస్టారెంట్. ఎస్పెషల్లీ టిఫిన్స్ అవి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. మేము ఇప్పుడనే కాదు, నేను నరసింహ విరాట్ కూడా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం అనమాట A2Bకి అయితే. బాగానే ఇది ఇక్కడ మాకు న్యూజెర్సీలో వచ్చేసి 2 బ్రాంచెస్ ఉందన్నమాట. మేమేంటంటే ఎర్లియర్ ఫస్ట్ లో అయితే పిస్కాటేవే అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళం, అక్కడే ఉండేదన్నమాట అప్పుడైతే ఫస్ట్ లో బ్రాంచ్. తర్వాత ఇక్కడ రీసెంట్ గా మాకు రూట్ 1 మీద కూడా ప్రిన్స్టన్ లో పెట్టారు. ఇంకా ప్రిన్స్టన్ లో పెట్టినప్పటి నుంచి ఇంటికి చాలా దగ్గర అనమాట. సో ప్రిన్స్టన్ పాతింటికి కూడా దగ్గరే. సో బాగానే వెళ్తూ ఉండేవాళ్ళము. వెజిటేరియన్ ఎస్పెషల్లీ కూసి పనియారం అంటే మన పొంగనాల కోసం వెళ్తాం అనమాట. ఇప్పుడైతే నేను ఇంట్లోనే బాగానే పొంగనాలు చేస్తూనే ఉన్నాను, కానీ ఇండియాలో ఇంతకు ముందు నేను ఐరన్ ప్యాన్ తేక ముందు నాకు అంత బాగా పొంగనాలు చేయడం వచ్చేది కాదు. సో అప్పుడు బాగా వెళ్తూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడైతే మేము అందరం లోపలికి వచ్చి సీటింగ్ తీసేసుకొని కూర్చున్నాం కూడా. మాది కొంచెం ఇవాళ పెద్ద గ్యాంగే కదా, 10 మెంబర్స్ కలిసి వచ్చామన్నమాట. ఏం సూప్ ఇది? డ్రమ్ స్టిక్ సూప్. ఇది వచ్చేసి ఏం సూప్? స్వీట్ కార్న్ సూప్. ఇది వచ్చేసి హాట్ అండ్ సోర్ సూప్ అన్నమాట. ఇదేంటి అరుణ, ఇదేంటిదే? ఓకే, ఇవాళ అయితే చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్విక్ లంచ్ అనమాట. క్విక్ లంచ్లో చాలా ఐటమ్సే వచ్చాయి మంచిగా. ఇది వచ్చేసి రవ్వ దోశ. ఇప్పుడు వచ్చేస్తుంది ఇది కూడా రవ్వ దోశ. రవ్వ దోశ చాలా మంది ఆర్డర్ ఇచ్చారు ఇవాళ. రవ్వ దోశలో 2 వెరైటీస్ ఆర్డర్ ఇచ్చారు. రవ్వ దోశ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చారు, రవ్వ దోశ ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎస్పెషల్లీ A2Bలో నా ఫేవరెట్ చెప్పాలంటే కనుక నాకు టమాటో సూప్ అంటే ఇష్టం అనమాట, చాలా చాలా ఇష్టము. అండ్ కూజీ పనియారం, పొంగనాలు చాలా చాలా ఇష్టము. ఆ 2 అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఎప్పుడు వచ్చినా కానీ నేను బై డిఫాల్ట్ ఆర్డర్ ఇచ్చేవంటే ఆ 2. కానీ ఇవాళ ఆ 2 ఆర్డర్ ఇవ్వలేదు. కొద్దిగా వెరైటీగా ఫ్రెండ్స్తో వచ్చాయి కదా, కొంచెం వెరైటీగా ట్రై చేశాను అనమాట. నాకు ఇండియాలో టమాటో సూప్ అంటే చాలా ఇష్టము. దాని తర్వాత నేను ఇక్కడ ఎన్ని రెస్టారెంట్స్ వెళ్ళినా ట్రై చేశా, కానీ నాకు ఆ టేస్ట్ ఎక్కడ అంటే అసలు ఎక్కడ దొరకలేదు. కొంచెం ఎంతో కొంత లైక్ అట్లీస్ట్ ఒక 80% మ్యాచ్ చేసిందంటే A2B అనే చెప్పాలి. దాంట్లో మంచిగా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసిస్తారు. అదైతే ఇంకా అట్లీస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అనే చెప్పాలి. ఇండియాతో అయితే ఇంకా కంపేర్ చేసుకోలేం కదా. ఇండియా ఫుడ్ను మిస్ అయ్యామంటే ఇక మిస్ అయ్యామే, దాన్ని అయితే ఎక్కడ కంపేర్ చేసుకోలేం లేండి. కానీ బట్ బాగుంటుంది, అదే చెప్తున్నాను అనమాట. నేను డాలర్స్ వెళ్ళాను కదా, డాలర్స్లో అయితే నాకు ఆల్మోస్ట్ ఇంకా అంటే 90% ఆఫ్ ద ఇండియన్ టేస్ట్ వచ్చేసిందని చెప్పాలి. న్యూజెర్సీలో ఇంకా అంత టేస్ట్ అంటే మరీ సేమ్ ఇంకా అంటే మామూలుగా సౌత్ ఇండియన్ గురించి చెప్తున్నాను. నార్త్ ఇండియన్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనుకుంటా. ఎస్పెషల్లీ మనకు ఎక్కువ, నాకు పర్సనల్గా నార్త్ ఇండియన్ అంత ఎక్కువ తెలియదు కాబట్టి, మనం బేసికలీ పుట్టినప్పటి నుంచి సౌత్ ఇండియన్ తిని పెరిగాం కాబట్టి నేను ఆ ఫుడ్ని లైక్ కంపేర్ చేసుకొని రిలేట్ చేసుకోగలను కాబట్టి నేను నా రివ్యూ చెప్తున్నాను. బట్ ఓకే, ఈ A2B ఇలాంటి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మిర్చి ఇలా కొన్ని రెస్టారెంట్స్ సౌత్ ఇండియన్ కొద్దిగా ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. అలా అని ఒక 70% 80% అనే చెప్పగలను. నేనైతే ఇవాళ నా ఆర్డర్ వచ్చేసి ఇదనమాట, పరోటా కుర్మా ఇచ్చాను. ఇంకా పరోటా కుర్మా మీ అందరికీ తెలిసిందే కదా.
నాకు ఇది కూడా బాగానే నచ్చుతుంది. ఇది వచ్చేసి కొత్తు పొరోటా అనమాట. ఇది కూడా ఇవాళ ఇద్దరు ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. ఇది వచ్చేసి కొత్తు పొరోటా. మీకు అర్థమైంది కదా, పొరోటానే స్మాష్ చేసి ఇలా చేస్తారు కదా కొత్తు పొరోటా. చాలామందికి తెలిసే ఉంటుంది ఎలా చేస్తారో. నాకైతే ఇన్ డీటెయిల్గా తెలియదు కానీ బట్ ఆర్డర్ ఇచ్చిన అన్ని ఐటమ్స్ చాలా బాగుండే. చెప్పాను కదా మేము రెగ్యులర్గానే వస్తూ ఉంటాం ఇదంతా అని. అందరం షేర్ చేసుకొని ఇట్లా ఫ్రెండ్స్ అందరం సరదాగా తినడం అనేది కూడా చాలా బాగుంటుంది. అందరు కూడా ఇట్లా అందరికీ కుదరాలి, కలవాలి, రావాలి కదా అందరం. ఇంకా ఇవాళ చెప్పాలంటే కొంతమంది మిస్ అయ్యారనే చెప్పాలి. పక్కన మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, లైక్ ఝాన్సీ మాధురి ఇద్దరు రాలేకపోయారు. వాళ్ళిద్దరు కొద్దిగా సిక్కుండే. అండ్ సిరి కూడా సిక్కుంది అని చెప్పి రాలేదన్నమాట. కొంచెం చల్లగా ఉంది కదా, వెదర్ చేంజ్ అవుతుంది, పిల్లలందరూ సిక్ అవుతున్నారు. పిల్లలతో పాటు మనం కూడా సిక్ అయిపోతున్నాం కదా. ఇంకా సిక్కుండి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ ఉండేసరికి వాళ్ళ ముగ్గురు మిస్ అయ్యారు. బాగానే మిస్ అయ్యాము. ఇంకా సొనాలి అట్లా కొంతమంది బాగానే మిస్ అయ్యారు ఇవాళ ఫ్రెండ్స్. బట్ మిగిలిన వాళ్ళు ఇంకా హూ ఎవరికి పాసిబుల్ అయింది అందరం ట్రై చేసి వెళ్ళామన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ మన లేడీస్ కూడా అవసరమే. ఏంటంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము అంటే ఇంట్లోనే కాదులేండి. మీరు నా వ్లాగ్స్ చూస్తుంటే నేను బాగానే బయట తిరుగుతూ ఉంటా. బట్ ఎంత తిరిగినా ఎక్కువ వరకు ఇట్లా మన ఫ్యామిలీ మనము అనే ఉంటాం, లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఇవే ఉంటాయి కదా. అలా కాకుండా మనకు కూడా ఒక చిన్న బ్రేక్, ఇలా కొద్దిగా రిఫ్రెష్మెంట్, కొద్దిగా ఎంజాయ్మెంట్ అయితే ఉండాలి. నేనైతే దానికి ఎంకరేజ్ చేస్తాను అనమాట పక్కా. అండ్ ఆల్సో నాకు నరసింహ కూడా బాగా సపోర్టివ్ ఇలాంటి విషయాల్లో అయితే. నేను ఎప్పుడైనా లేడీస్ గ్యాదరింగ్ చేసుకున్నా, ఇలా బయటికి వెళ్ళినా అంతా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే నేను ఇప్పుడు వెళ్ళలేను కదా. ఎగ్జాంపుల్ ఇవాళే ఉంది, విరాట్ని మొత్తం ఆయన టేక్ కేర్ చేశారు కాబట్టి నేను ఇట్లా వెళ్ళి మంచిగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయగలిగాను. అదే లైక్ ఇప్పుడు నరసింహ అంత సపోర్టివ్ లేకుండా, లేదు విరాట్ని చూసుకోవాల్సిందే అంటే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. సో అట్లా కాదు, మా ఇంట్లో లైక్ మ్యూచువల్ సపోర్ట్ ఉంటుంది. నరసింహ ఏదైనా గ్యాదరింగ్స్కి, ఫ్రెండ్స్కి, పార్టీస్కి వెళ్ళినా కానీ నేను ఈక్వల్ సపోర్ట్ ఇస్తాను. నేను ఎట్టైనా బయటికి వెళ్ళినా, నేను ఎంజాయ్ చేసినా నరసింహ అంతే ఈక్వల్ సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఆ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో మొత్తానికైతే మేము బాగానే ఎంజాయ్ చేస్తూ మంచిగా ఇట్లా అంటే నా ఒక్కరి గురించి ఇట్లా నేను పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను కానీ బట్ ఇప్పుడు మీరు చూస్తే మా ఫ్రెండ్స్ అందరు గ్యాంగ్ కూడా అలాగే ఉందన్నమాట. అందరూ మంచిగా సపోర్టివ్ ఇట్లా ఉండబట్టే మేము మంచిగా అలా కలిసి ఎంజాయ్ చేసి అన్ని గ్యాదరింగ్స్ మీరు చూస్తూ ఉంటే నేను బాగానే వెళ్తాను చక్కగా. లైక్ ఫ్రెండ్స్తో మంచిగానే టైం స్పెండ్ చేస్తాను. పూజలని అవని లైక్ ఇక గ్యాదరింగ్స్ అని, దాండియా నైట్స్ అని ఇట్లా ప్రతిదానికి ఉంటాను అనమాట మంచిగా. నాకు అలా ఇష్టం కూడా. అండ్ నా ఫ్రెండ్స్ కూడా టూ సపోర్టివ్. ఇప్పుడు చూడండి, వాళ్ళ వీడియోకి అలా కంఫర్టబుల్ అలా లేకపోతే మనం తీయలేం కదా. ఇప్పుడు ఎక్కడైనా గ్యాదరింగ్కి వెళ్ళి వాళ్ళు ఎవరు అలా కంఫర్టబుల్ లేకపోతే కామ్గా క్వైట్గా వచ్చేస్తాం కదా. అలా కాకుండా వాళ్ళందరూ ఇలా తీసుకో ప్రత్యూష, అలా తీసుకో, ఇంకా మంచిగా మాట్లాడతారు, ఇంకా చెప్తారు కూడా అనమాట. నాకు అన్ని టిప్స్ ఇక్కడి నుంచి తీసుకో, అక్కడి నుంచి తీసుకో, ఇంకా నేను కనిపించాలంటే ఎవరో ఒకరు తీయాల్సిందే కదా. అలా వీడియో తీయడం అది కూడా చాలా సపోర్ట్ ఉంటుంది అనమాట. అందరినీ ఒక్కరని చెప్పలేని. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గీత, పక్కన రజని, తను వచ్చేసి నీలిమ, ఆ పక్కన వచ్చేసి దేవి అనమాట. మీరు అందరూ వీళ్ళందరినీ ఎక్కడో ఒక చోట అలా నా వ్లాగ్స్ లో చూసే ఉంటారు. ఇక్కడ చూస్తే అక్కడ అరుణ పక్కన ఇటు సైడ్ స్ట్రైట్ గా ఫస్ట్ స్పూన్ పట్టుకొని ఉంది కదా, అది వచ్చేసి రజని పక్కన అరుణ హాయ్ చెప్తుంది, అరుణ పక్కన ప్రియ పక్కన వర్ష పక్కన రస్మే అనమాట. ఇలా అందరం ఉండే. ఇవాళ ఏటుబుల్లి మాకు సర్వ్ చేసిన ఆయన కూడా చాలా మంచిగా, అంటే లైక్ మేము ఎంత అల్లరి చేసినా ఎట్లా చేసినా కానీ మాకు మంచిగా సపోర్ట్ చేశారని చెప్పాలి. మేము ఇవాళ నిజంగా బాగానే అల్లరి చేసామన్నమాట. అంటే ఇంకా అందరూ మామూలుగా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు లేడీస్ ఉంటేనే ఏదో ఒక టాపిక్స్ ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా 10 మంది కలిస్తే ఎంత అల్లరి ఎంత గొడవ ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి. అంత గట్టిగా బాగానే సౌండ్స్ చేసి మంచిగా ముచ్చట్లు పెద్దగా పెట్టుకొని జోకులు వేసుకోవడం అంతా బాగానే ఉండే. వాళ్ళు కూడా ఎవ్వరు మమ్మల్ని ఏం పెద్ద పట్టించుకోలేదన్నమాట. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి తృప్తిగా వదిలేశారు. ఫుడ్ అందరం మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ చాలా బాగుండే. అంత మరీ హెవీగా అనిపించలేదు, టిఫిన్సే కదా మంచిగా అనిపించింది ఫుల్. బట్ లాస్ట్లో ఈ ఫలూదా తీసుకొని అయితే బాగానే ఏం చేసామంటే అంత పెద్ద ఫలూదా, అందులోనూ అందరం ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. అంటే 10 ఫలూదాస్ మీరు చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దీని పేరు వచ్చేసి రాయల్ స్పెషల్ ఫలూదా అనమాట. ఇవాళ ఏటుబిలో అంటే ఇవ్వాలని కాదు, మామూలుగా వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది రాయల్ ఫలూదా. అమ్మా ఇక అది తిన్నాకైతే నైట్ వరకే ఫుల్ హెవీగా ఉంది. ఏమి తినలేకపోయాం, అంత అంటే చాలా హెవీగా ఉంది.
ఇక మంచిగా ఇది కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాంలేండి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంత ఎంజాయ్ చేసామని చెప్పాలి. చెప్పాను కదా ఇవాళ మాకు సర్వ్ చేసిన ఆయన కూడా మంచిగా సపోర్ట్ చేశారండి. మేము ఎన్ని పిక్చర్లు అడిగినా తీశారు. చూడండి, ఇటు నుంచి తీశారు, అటు నుంచి తీశారు, మధ్యలో నుంచి తీశారు. అంత మంచిగా లైక్ బాగా చూసుకున్నారనే చెప్పాలి. ఆయనకు మేము రివ్యూ కూడా రాసాము, ఆల్మోస్ట్ అందరం రాసాంలేండి. రివ్యూ రాసి పెట్టాము. అంటే మంచిగా ఏది అడిగినా ఇప్పుడు అంటే కొంతమంది మనకు ఒక్కొక్కసారి నచ్చదు కదా, మనం ఒక 2 times అడిగితే వాళ్ళు ఇంకా 3rd timeకి వాళ్ళ ఫేస్ చూసి మనకే అడగబుద్ధి కాదు కదా. అలా కాకుండా ఈవెన్ దో మొత్తం మనకి ఎండ్ ఆఫ్ ద డే మేము వచ్చే వరకు కూడా హ్యాపీగా మంచిగా స్మైల్ ఫేస్ తోటి మంచిగా ఏది అడిగినా ఓపిక్గా ఇచ్చారనే చెప్పాలి. ఇప్పుడు మీకు ఒక జోక్ చెప్తాను చూడండి. మేము అందరం ఫలుదా ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ చేసి తినేసి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అలా వేరే వాళ్ళు కూడా ఎవరో మా చూసి సేమ్ ఫలుదా ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఫలుదా మీద 2 మింట్ లీవ్స్ అంటే పుదీనా పెట్టి ఇచ్చారనమాట. అయితే మా అందరికి మా 10 ఫలుదాల మీద మింట్ లీవ్స్ మిస్ అయింది. ఆయన వచ్చేసి హ్యాపీయా అంతా ఓకేనా అని అడిగితే మేము మా రివ్యూ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు 10x20 అంటే 10x2 20 మింట్ లీవ్స్ మిస్ అయ్యాయి మా దాంట్లో అని చెప్పామన్నమాట. ఆయన అయితే షాక్ అయ్యాడు, వీళ్ళేంట్రా బాబు అనుకున్నట్టున్నాడు. అవును మరి 20 మింట్ లీవ్స్ అండి. బిర్యానీలో వేస్తే ఎంత కమ్మగా వస్తుంది బిర్యానీ, అంతే కదా, మన ఆడవాళ్ళు ఇలాగే థింక్ చేస్తాం కదా. సో అదే చెప్తున్నాం అనమాట. ఫుల్ నవ్వుకుంటా ఆయన అయితే నిజంగానే షాక్ అయ్యాడు, బాబు వీళ్ళేంట్రా బాబు అనుకున్నట్టున్నాడు. ఇలాంటి జోకులు 1-2 కార్లేండి, జస్ట్ నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అట్లా మొత్తం ఇట్లా అంతేగా తినేటప్పుడు అందరం సరదాగా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ మంచిగా అయితే టైం స్పెండ్ చేసాం అనమాట. అంటే ఇక చలికాలం మామూలుగా ఇప్పుడు అదే వింటర్ కాకుండా సమ్మర్ అనుకోండి, మేము ఎప్పుడు రోడ్ మీదే అంటే పిల్లలు ఆడుతూ ఉంటారు, బయట ఉంటాం, అందరు కలుస్తూనే ఉంటాము. ఆల్మోస్ట్ ఎవరో అట్లీస్ట్ ఒక 4-5 అయినా కానీ కలుస్తూ ఉంటాం, అన్ని మాట్లాడుకుంటాం ఏం జరుగుతుంది ఏంటి ఇట్లా అని. కానీ వింటర్ వచ్చేసరికి ఇంట్లోనే ఉంటాం కదా, ఎస్పెషల్లీ ఇంకా ఫోన్ చేసి స్పెషల్గా 1 or 2 times ఏదో ఇట్లా తెలిస్తే అట్లా మాట్లాడతాం ఎలా ఉన్నారు ఏంటి అని. కానీ అదే పనిగా ఫోన్ చేసి ఎవరితో ఏం మాట్లాడడం కదా, అందరం ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటాము. ఆఫీస్లు, ఇల్లు, వంట, పిల్లలు ఇట్లా అయిపోతూ ఉంటుంది కదా. దీంతో ఇక అంత ఫ్యామిలీకి ఇప్పుడు మమ్మీ వాళ్ళకి చెల్లి వాళ్ళకి ఇట్లా ఫోన్ చేయడానికి నాకైతే నిజంగా టైం సరిపోతుంది అనమాట. ఇంకా నేను స్పెషల్గా ఫ్రెండ్స్కి అయితే నిజంగా చెయ్యననే చెప్పాలి. సో ఇంకా అలా అంత ఫ్రెండ్స్కి ఇట్లా ఫోన్ చేసి అట్లా మాట్లాడడం అంత కుదరదు కదా. కానీ ఇలా అప్పుడప్పుడు ఇలా గ్యాదరింగ్స్కి వింటర్ కదా, అందుకని ఇట్లా వెళ్తే ఏంటంటే ఇక అన్ని లాస్ట్ 2-3 monthsలో ఏమైంది ఏంటి సంగతులు, ఓకే ఎవరెవరు సిక్కున్నారు ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. మాటలు ముచ్చట్లు అంతా సరదాగా బాగుండే. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను నా ఫలుదా అయితే ఫినిష్ చేశాను, కానీ ఈ గీత చూడండి దాని ఫలుదా అట్లీస్ట్ పావు కూడా అవ్వలేదన్నమాట. అదే చెప్పి తీస్తున్నాను. ఇంకా డెజర్ట్ అంతా అయిన తర్వాత ఇంకా అందరం కలిసి స్లోగా బయలుదేరడం స్టార్ట్ అయిపోయాము. అందరం కలిసి 2 carsలోనే వచ్చాము. 5 members ఒక కార్లో, 5 members ఒక కార్లో వచ్చేసాము. 2 carsలో వచ్చేసాము అనమాట. ఇవాళ ఆల్మోస్ట్ 3 to 4 hours రెస్టారెంట్లో స్పెండ్ చేసినట్టున్నాం అందరం మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా. అటు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు కన్నయ్య? విరాట్ స్నానం చేద్దాం పద నాన్న. ఇవాళ వచ్చేసి నేను మీ అందరికీ మా ఇంట్లో నరసింహకి ఎంతో ఇష్టమైన బెండకాయ మసాలా కర్రీ చూపెడతాను పదండి. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. బెండకాయలు ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా ఒక్క స్లిట్ చేస్తున్నాను అనమాట. చూడండి, అంటే మరి మొత్తం ఇట్లా కట్ చేయకుండా మధ్యలోకి గుత్తి బెండకాయ అనుకోండి, సేమ్ ఇది గుత్తి వంకాయ లాగా గుత్తి బెండకాయ, కాకపోతే బెండకాయ మసాలా అనుకోండి దీన్ని. ఇంకా నేను మొత్తం మసాలా చేయడం అయితే ఇవాళ అంత వీడియో తీయలేదన్నమాట. ఆల్రెడీ నా దగ్గర మసాలా చేసింది ఉంది, కాకపోతే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపెడుతున్నాను చూడండి. వేయించేటప్పుడు జస్ట్ పిక్చర్ తీసుండే అదే చూపెడుతున్నాను. అవన్నిటితో కలిపి ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇది ఓన్లీ మీరు బెండకాయకే బాగుంటుంది అనుకోకండి, ఇది వంకాయకి వేసిన దేనికి వేసినా. ఒకవేళ మీరు ఇలా గుత్తిగా లోపల చేర్చలేకపోయినా కానీ జస్ట్ బెండకాయలు లేదా దొండకాయలు లేదా వంకాయ ఇలా ఏం చేసి పైన చల్లినా కానీ పౌడర్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది, తినే వాళ్ళకి కూడా ఫుల్ నచ్చుతుంది. కానీ ఓకే, కానీ ఇట్లా చేస్తే ఏంటంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని చెప్తున్నాను నేనైతే. ఇందులో అన్ని ఇంకా ఏంటంటే కారానికి ఉప్పు అన్ని, కారం ఏంటంటే ఎండుమిరపకాయలు వేసాను మీరు చూసుంటే, కరివేపాకు కూడా బాగానే ఎక్కువ క్వాంటిటీ వేసాను అనమాట. మినపప్పు, శనగపప్పు, ఇంకా
జీలకర్ర, లైట్గా కొంచెం చింతపండు అన్నీ వేసి ఇట్లా పౌడర్ పట్టేసుకున్నాను అనమాట. ఇదేంటంటే నా దగ్గర కొంచెం స్పేరే పెట్టుకుంటాను, టైం ఉన్నప్పుడు పల్లీలు ఇవన్నీ వేసి వేయించేసి పెట్టుకుంటాను. సో ఏమవుద్దంటే ఎప్పుడైనా ఇలా ఈజీగా చేయడానికి, కూర తొందరగా చేయడానికి అట్లా నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. వీకెండ్స్ ఇట్లా ఏదైనా ఈవినింగ్ పూట ఏదైనా మూవీ చూసుకుంటున్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి, ఇంకా పల్లి చట్నీకి కూడా వేయించి పెట్టేసుకుంటాను కదా, అట్లా పెట్టేసుకుంటాను అనమాట. మీరు ఇప్పుడు చూస్తే ఇన్ని బెండకాయలకి నేను మొత్తం ఇట్లా బెండకాయ మసాలా లోపల కూర్చాను, స్లిట్ చేసిన దాంట్లో మొత్తం ఇట్లా కూర్చి పెట్టాను. సో అవి ఏంటంటే ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టేసి మంచిగా, అంటే చూడండి రిక్వైర్డ్గా మంచిగా, అంటే మరీ డీప్ ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఆ ప్యాన్లో ఇందాక తాలింపేసాలండి పప్పుకి, అందుకని చెప్పి అదే జస్ట్ లైట్గా తుడిచేసి దాంట్లోనే పెట్టేస్తున్నాను. సో ఎంతో ఆయిల్ కూడా వేయలేదు, మీరు చూస్తుంటే కనుక జస్ట్ కొంచెమే ఆయిల్ వేసాను. ఆయిల్లో వేసేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తున్నానంటే ఇంకేమి తాలింపు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ బెండకాయలని జస్ట్ అన్నీ వేసాం కదా, కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ మసాలాలో వేసి కూర్చాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇట్లా సర్దుతున్నాను, అంటే పేరుస్తున్నాను అనమాట ఆయిల్లో. ఆల్రెడీ ఆయిల్ వేడిగా స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఆయిల్లో ఇట్లా అన్ని కరెక్ట్గా లెవెల్గా అంతా పెట్టేసి కొంచెం సేపు, మూత ఏమి పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు ఉంచేసి తర్వాత ఏంటంటే మనం ఫ్లిప్ చేస్తాం. మీరు అది కూడా చూస్తారు చూడండి. మొత్తం ఇప్పుడైతే అన్ని పేరుస్తున్నాను కదా. ఈ కర్రీ అయితే మాత్రం మా ఇంట్లో నరసింహకి అయితే ఇంకా చాలా చాలా ఇష్టం అని చెప్పాలి. పప్పు చేసినా ఏ చేసినా అసలు ఉత్తిదైనా కానీ మంచిగా తింటాడు. మీరు కనుక చూస్తూ ఉంటే చెప్తాడు, ఆయన ఫేవరెట్ కర్రీ అనమాట ఇది. సో ఇప్పుడు చూసారంటే అన్ని ఇట్లా మంచిగా పేర్చేశాను. నాకు కనుక కొద్దిగా మంచిగా టైం ఉంది ఇంట్లో, అంటే ఇక ఫ్రీగా వంట చేయగలను అనుకుంటే ఇలాంటివన్నీ బాగా చేసి పెడతాను. ఇక మంచిగా తినేవాళ్ళు ఉంటే మనకు చేయాలని కూడా పిస్తుంది కదా. ప్లస్ నరసింహ కొంచెం పిక్కీ ఈటరే అనమాట. ఏది ఇట్లా చేస్తే అలా ఏం తినడు, మంచిగా ఇట్లా ఉంటేనే ఆయనకు తినాలనిపిస్తుంది. తినే కొంచెమైనా కానీ కొంచెం మంచిగా టేస్టీగా ఇట్లా ఉంటే తింటాడు అనమాట. లేదు అంటే అంత ప్రిఫరబుల్లీ ఏం తినడేదో అలా తినేసామా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని ఫ్లిప్ చేయడానికి ఏం చేశానంటే ఒక స్పూను ఒక ఫోర్క్ తీసుకొని అట్లా మొత్తం అన్ని ఫ్లిప్ చేశాను. ఇప్పుడు కొంతసేపు అయ్యాక ఏంటంటే ఒకసారి ఫ్లిప్ చేసిన తర్వాత ఇప్పుడు గరిటెతో వచ్చేస్తాయి చూడండి, 4 లేదా 2 కలిపి మళ్ళీ ఒక్కసారి ఫ్లిప్ చేస్తున్నాను. ఇంకా అట్లా అంటే కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అలా 3-4 టైమ్స్ ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. అసలు అది కూడా అవసరం లేదు. బట్ ఇక కొంచెం మంచిగా కాలితే మంచిగా తింటారు అనుకుంటే కనుక ఇలా ఫ్లిప్ చేయండి అంతే. ఇంతకు మించి ఈ కూరలో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మీకు బెండకాయలు ఎప్పుడైతే కాలిపోయాయని మీకు చూపెడతానులేండి, నేను ఎప్పుడో ఎలాంటి టైంలో ఆఫ్ చేశానో. అలా కనుక ఉంటే ఇంకా ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఇక కూర రెడీ అని చెప్పినట్టే. పిల్లలకైతే మామూలుగానే బెండకాయ ఇలాంటివి ఇష్టం ఉంటాయి కదా, బెండకాయ, దొండకాయ ఇలాంటివి ఫ్రై చేస్తే అట్లా ఇది చెయ్యండి, అసలు చాలా చాలా బాగుంటుంది. అన్నంలో కూడా మీరు ఇట్లా కలుపుకొని తినేయచ్చు, లేదు అంటే పక్కన ఇట్లా నంజుకుండానికైనా పెట్టుకోవచ్చు. పప్పు ఏది, చారు, రసం ఏది చేసినా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక నా కూర కంప్లీట్ ఫినిష్ అయిపోయింది అనమాట. చూడండి చాలా చాలా బాగొచ్చాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే. నరసింహ మంచిగా తృప్తిగా తిన్నాడు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. Thank you everyone for watching our vlog. Keep loving us. Keep supporting us. Please do